అబద్ధాలు ఆడకరా, అబద్ధాలు ఆడకరా. అబద్ధాలు ఆడకరా. అంత పోతాలు ఉండదు మమ్మీ. ఇక అందరైతే యాక్టర్లు ఫిలిం నగర్లు ఉంటారు. మా ఇంట్లోనైతే యాక్టర్స్ మా ఇంట్లోనే ఉంటారు. మా ఇంట్లో ముచ్చట చెప్తున్నా. మా చిన్న కొడుకు జిమ్ కని పోయిండు, సినిమా చూసేసి వచ్చిండు. తెలియనట్టు నా పెద్ద కొడుకు చెప్పిండు. ఇప్పుడు అడుగుదాము ఎట్లా రియాక్షన్ ఇస్తాడో చూద్దాం. చూడండి రండి ఫ్రెండ్స్, మీకు చూపెడతా ఎట్లా రియాక్షన్ ఇస్తాడో వన్ మాటలల్లా. తినవారా? పొద్దు నుండి తినలేడు, జిమ్ కి పోయి వచ్చిండు. పొద్దు నుండి కొంచెం నేను పొద్దున పోయిండు జిమ్ కి కొడుకు. కాదు నువ్వు రోజు పోతున్నావు జిమ్. ఇప్పుడు పోతాడు రేపు. రవితేజ సినిమా పోమంటుండు సుజ్జిగాడు మనని. రాఖీలో పడదు, మంచిగా ఉందండి. బాగుంది. టికెట్లు పెడతావా నువ్వు? నీకేదో తెలుసు మంచిగా ఉందని చెప్తాడు. చెప్తలే రీళ్ళు గిళ్ళు ఏమొస్తలే. అవును సోను, గో సోను. పొద్దున ఎక్కడ పోయింది ఇది? ఎట్లా ఎక్కడ పోయిండు? సినిమా ఎవరు చెప్పినాడు ఫస్ట్ అడుగు. అన్నాడు షాయ్ చెప్పిండు. షాయ్ అరే మమ్మీ షాయ్ 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 పొద్దున ఈయనే సినిమా పోయిండు. అంత పొద్దుగా ఉండదు సినిమా. వచ్చిండు. అది పైన ఉంటది, ఇప్పుడు ఉండదు సినిమా. నువ్వు పిచ్చోన్వి, నేను పిచ్చిదాన్ని. చూసిండు, ఫోన్లు చేస్తే లేపలేడు. జిమ్ జిమ్ నా కొడుకు జిమ్ చేసిండని నేను అనుకున్నా. నన్ను మళ్ళీ చేయమంటుండే. కాదు మమ్మీ, ఫ్యామిలీ సినిమా మంచిగా ఉంది చూడండి. అరే నేను జిమ్ కి పోయినా. ఏ జిమ్? ఈడ జిమ్ నీకు తెలుసా? జిమ్ ఏంటో షాయికి అడుగుదామా? అడుగు. కలుపు, ఫోన్ కలుపు. ఇప్పుడే దొంగ దొరుకుతాడు. ఫోన్ కలుపు. ఇంటికి వస్తాడు అప్పుడు అడుగు. ఫోన్ చెయ్యి. ఇట్లుంది సినిమా గంట పోతాయి మనం సినిమాకి. పొద్దున నేను నాకు ఐడియా వచ్చి నీకు రాఖీకి సినిమాకి పో అని చెప్పిన. అబద్ధాలు ఆడకరా, అబద్ధాలు ఆడకరా. అరే సినిమా చూసేసి వచ్చిండు. అంత పోతాలు ఉండదు మమ్మీ. అంత పోతాలు ఉండదు మమ్మీ. రియల్ అంత పోతాలు ఉండదు. దొంగ అయ్యా నాకు తెలియదు. అయ్యా నాకు సినిమాలో నాకు తెలియదు. నువ్వు పిచ్చోని. నేను షాయికి ఫోన్ చేయమని. అరే ఇక్కడ ఉండదు పిచ్చోడు అని మాట్లాడింటావు మమ్మీ. షాయికి ఫోన్ చేయి, షాయికి ఫోన్ చేయి. చూసినావు ఈ నవ్వు? రవితేజ సినిమా ఎందుకు పోతాడు మళ్ళీ తెలియనట్టు నాకు. మమ్మీ ఫ్యామిలీ మూవీ, డాడీ చెల్లమ్మ రాఖీల పండుగకు సర్ప్రైజ్. చూడు చెప్పేది ఫస్ట్ జైలు ఉంటాయి పొద్దులు కూడా సినిమాలు. ఇప్పుడు ఏదో సినిమాకైతే పోయిండు కదా. ఇప్పుడు ఏదో ఒక సినిమాకైతే పోయి చూసేసి 3 నెలలకు ఒకసారి జిమ్ కాదు అంటున్నా. చూసిండు. కట్ చేయి, నేను ఇస్తాను ఇన్స్టాలో అప్లోడ్ చేయి. పొద్దున టార్చ్ ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నారా తీస్మార్క్ ఖాన్లు? మా ఇంట్లో కూడా ఇట్లనే ఉండరు. డార్క్ హారీలు ఒక్కోడొక్క దిక్కు, ఒక్కోడొక్క దిక్కు, అన్ని అబద్ధాలు. ఇంకా మీరు కూడా నమ్మకండి. ఇంతే ఫ్రెండ్స్.